ఏంటే మంగ, కారు కోసం వెళ్ళినవాడు ఇంకా రాలేదు? కోట్లున్నప్పుడే 10 రూపాయలు ఇవ్వటానికి ఏడ్చారు. ఇప్పుడు కోట్లు బొక్కొచ్చింది కదా, 1 పైసా అయినా ఇస్తారా లేదా అన్న భయంతో అందరూ పారిపోయి ఉంటారమ్మా. ఒళ్ళు రాలిపోతాయి. అన్నది నిన్ను కాదే, నన్నలా అనేవాళ్ళని. అవును, ఇలా ఖాళీగా కూర్చునే కంటే చిన్న పందెం పెట్టుకుందావా? పందెమా? మీతోనా? వద్దమ్మా. అయ్యో, కొండ నీళ్లు తెచ్చిన పాపానికే ఇలా బండిని తోవినట్టు తోవుతున్నారు. ఇక పందెం అంటే నా బతుకు మీ బొచ్చులో బాయిలర్ కూడా అయిపోతుందమ్మా. అయ్యో చచా, నువ్వు భయపడేంత పెద్ద పందెమేం కాదే, చిన్న పందెం. ఇంకా కావాలంటే ముందు పందెం విను. నీకు నచ్చిందనుకో మొదలు పెడదాం, నువ్వు వద్దంటే వదిలేద్దాం. ఏమంటావ్? ఇది ఏం చెప్పినా నచ్చలేదని చెప్పేద్దాం. అయితే చెప్పండమ్మా. సుబ్బు వస్తాడు అని నువ్వంటావు, రాడు అని నేనంటాను. ఒకవేళ నువ్వు వస్తాడు అన్నప్పుడు సుబ్బు వచ్చాడనుకో, ఇదిగో నీకి ఈ నెక్లెస్ ఇచ్చేస్తాను. ఒకవేళ నువ్వు వస్తాడు అన్నప్పుడు సుబ్బు రాలేదనుకో, రాకపోతే నీ చెంప మీద నువ్వే కొట్టుకోవాలి, అంతే. ఏయ్, అలాని గట్టిగా కొట్టుకోనక్కర్లేదు, నాకు వినబడేటట్టు కొట్టుకుంటే చాలు. మెల్లగా కొట్టుకుని చల్లగా నెక్లెస్ నెక్కితే సరిపోద్ది. అలాగేనమ్మా, నేను పందానికి రెడీ. ఆహా, సుబ్బు వస్తాడు, సుబ్బు రాడు. ఏ ఉండు, ఇప్పుడు కొట్టుకో. ఉండు, చెప్పు. ఇది అన్యాయం అమ్మా. చంపుతా నిన్ను. ఏయ్, నేను ముందే చెప్పానా నాకు వినబడేలా కొట్టుకోవాలని? దూది పెట్టుకుంటానని నేనేమన్నా నీకు చెప్పానా? కొట్టుకో. నాకు పందెం వద్దు, ఏం వద్దమ్మా. ఏయ్, పందెం మధ్యలో ఆపితే 3 సంవత్సరాల జీతం కట్ట. అమ్మో వద్దమ్మా, కొట్టుకుంటాను. కొట్టుకో. అయ్యో, వినపడట్లేదే. అలా నా బంగారమే. పెళ్లి కూతురు రెడీ అయిందో లేదో చూసొస్తాము. బాబు చేతు కట్టమ్మా. అబ్బా అబ్బా, ఈ పెళ్లి గెటప్లో అదిరిపోయావు బాసు.
ఈ పెళ్లి గెటప్లో అదిరిపోయావు బాసు. ఫ్రాంక్గా చెప్పాలంటే మగాళ్లే దిష్టి పెట్టేలా ఉన్నావు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా మధు కంటే అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. క్రిష్, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తా.